ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి బంద్కు పిలుపునిచ్చింది. జీవో నెంబర్ 49ని వ్యతిరేకిస్తూ బంద్ను నిర్వహించారు. ఈ జీవో అమలుతో ఆదివాసీలు హక్కులు కోల్పోతారని చెబుతున్నారు. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎటువంటి గడ్డి లేకుండా ఎవరి ప్రజాభిప్రాయాలను ఆదివాసీ ఉత్తర్వులను వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు పరిశీలించుకుని ఆర్టీసీ శాఖ అధికారులు వెంటనే ఈ జీవనం వెనుక తీసుకురాకుంటే మాత్రం ఖచ్చితంగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో बीजेपी सरकार मुर्दाबाद 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 बीजेपी सरकार मुर्दाबाद 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 कांग्रेस सरकार मुर्दाबाद 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 रेवंत सरकार मुर्दाबाद मुर्दाबाद बीजेपी सरकार मुर्दाबाद 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 रेवंत रेड्डी मुर्दाबाद मुर्दाबाद मानिलो आगे रावाले मा भूमि आगे रावाले मा अडवी आगे रावाले मा भूमि आगे रावाले मा నీళ్లు దీని వెంటనే రద్దు చేయాలి. నంబర్ 49 వెంటనే రద్దు చేయాలి. నంబర్ 49 వెంటనే రద్దు చేయాలి. జై ఆదివాసీ నంబర్ 49 వెంటనే రద్దు చేయాలి. జై ఆదివాసీ జై ఆదివాసీ జై ఆదివాసీ జై जय कुमरांबे जय आदिवासी जय आदिवासी जय आदिवासी जय कुमरांबे जय कुमरांबे जय कुमरांबे जय कुमरांबे जय कुमरांबे को पुरुల సంరక్షణ చెప్పి ఆదివాసీ గ్రామాలను తరమేయడం పురుల సంరక్షణ చెప్పి ఆదివాసీ గ్రామాలను తరమేయడం రద్దు చేయాలి. జీవో నంబర్ 49 సంరక్షణ చెప్పి ఆదివాసం గ్రామం నుండి తరమేయడం పురుల సంరక్షణ అని చెప్పి ఆదివాసం గ్రామం నుండి తరమేయడం అమలు చేయాలి. ఏజెన్సీలను చట్టాన్ని ఖబర్దార్ ఆదివాసీ చట్టాలను కాల రాస్తే ఖబర్దార్ ఆదివాసీ చట్టాలను కాల రాస్తే కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. జై ఆదివాసీ ఆదివాసులు గ్రామాలను జీవో నంబర్ 49ని అమలు చేయాలి. ఏజెన్సీలు పేస యాక్ట్ని ప్రభుత్వాల మొండి వైఖరి కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. 49 జీవో నంబర్ని పోరాడతాం. జీవో నంబర్ 49 కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసరణలో తీసుకొచ్చినటువంటి జీవో 49ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ మరియు ఇతర ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో
ఈ రోజున ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను బంద్ పాటిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటూ ఉన్నారు. వ్యాపారులు కానీ ప్రజలు, సామాన్య ప్రజలు కూడా ఈ బంద్కు సహకరించారు. బంద్ విజయవంతం అయ్యింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పునరాలోచన చేయాలి. ఈ బంద్ విజయవంతమైనందున ఈ జీవోను ప్రజలు ఎవరు కూడా స్వాగతిస్తలేరు, వ్యతిరేకిస్తున్నారన్న సంగతిని అర్థం చేసుకొని ఆదివాసులకు అండగా ప్రజలందరూ నిలబడ్డారన్న సంగతిని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చినటువంటి ఏదైతే జియో నెంబర్ 49 రద్దు కోసం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా బంద్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్టీసీ కేంద్రంగా మేము ఆదివాసీ సంఘాలందరూ కలిసి మేము బంద్ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అక్రమ జియో నంబర్ 49, ఈ జియో నంబర్ 49 వలన ఆదివాసులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఆదివాసులే కాకుండా మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కూడా ఇక్కడ నివాసిస్తున్నటువంటి కొమరంభీం జిల్లాలో టైగర్ కారిడార్ పేరిట ఒక ఈ జీవన 49 తీసుకురావడం అనేది ఇది చాలా హేయమైన చర్య. ఎందుకంటే ఇక్కడ నివసిస్తున్నటువంటి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 339 గ్రామాల నుంచి మేము తీర్మానాలు చేసినాం. ఈ జీవో తీసుకొచ్చినామని చెప్తున్న ఈ మాటలు బట్టి అబద్ధపు మాటలు. ఏదైతే మా ఆదివాసీ చట్టాలైనటువంటి పీసా యాక్టు, అదేవిధంగా 170 చట్టానికి విరుద్ధంగా మా ఆదివాసీ చట్టాలను తుంగలో తీసుకొని ఈ కొత్త చట్టం తీసుకురావడం అనేది మా ఆదివాసీలను తరిమేసే కుట్రనే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఈ టైగర్ జోన్ కాకముందే మా ఆదివాసీ ప్రాంతాలైనటువంటి ఆదివాసీ గ్రామాలను తరిమివేసే కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా కూడా ఈరోజు మేము బంద్ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా సంపూర్ణంగా బంద్ నిర్వహిస్తున్నాం. కానీ ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా టైగర్ కారిడార్ అనే జీవోను తీసుకురావడం అనేది చాలా బాధాకరం. ఖచ్చితంగా మేము ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని మీ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ జీవో నంబర్ 49 వెంటనే రద్దు చేయకుంటే మాత్రం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలుపుతాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ జీవోను వెంటనే పరిశీలించి ఈ జీవో నంబర్ 49 వెంటనే రద్దు చేయకుంటే మాత్రం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీని యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏదైతే తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జియో నంబర్ 49 ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ బంద్కు అన్ని పార్టీలు, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు ఈ బంద్కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి. కాబట్టి ఈ బంద్లో అందరూ కూడా సంపూర్ణంగా పాల్గొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని జియో నంబర్ 49 వెంటనే రద్దు చేసి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మధ్య భారతంలో మావోయిస్టుల పేరుతోటి వందలాది మందిని అక్కడ హననం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టైగర్ జోన్లు, ఓపెన్ కాస్టు, టైగర్ కారిడార్ పేరుతోటి వల్ల 339 గ్రామాలను ఎక్కడి నుండి తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా దీన్ని వెంటనే విరమించుకొని ఆ జీవో నంబరు 49 రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కొమరంభీము నడయాడిన నేలలో ఇవాళ కన్జర్వేషన్ కారిడారు పేరు మీద 3 లక్షల ఎకరాల అటవీ భూమిలో ఇవాళ 400 కోట్ల రూపాయలతో తీసుకొచ్చినట్టు ప్రాజెక్టు ఇవాళ అది చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము. ఇవాళ భారత రాజ్యాంగంలో ఏవైతే మా ఆదివాసీ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను ఉల్లంఘిస్తూ మా సంస్కృతి సాంప్రదాయాలను, మా జీవన విధానాన్ని మొత్తం కూడా వైలేషన్ చేస్తూ తీసుకొచ్చినటువంటి జీవో, గ్రామ సభ తీర్మానాలు లేకుండా, ప్రజల అనుమతి లేకుండా తీసుకొచ్చినటువంటి జీవో. కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేసి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం.